బాగానే చేస్తున్నారండి, పర్వాలేదు. ఇప్పుడైతే కొంచెం స్పీడ్గానే అయిపోతున్నాయి రోడ్లు అవి ఇవి కూడా. మొన్న అరకు దగ్గర కూడా ఏవో రోడ్స్ చేసేసి డ్రైవర్లకు కూడా రోడ్లు అవి చేశారు కదా, కొంచెం స్పీడప్ అయింది అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఇంకా స్పీడ్ అయితే బాగుండే, జనాల్లోకి వస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఇంకా ఏం నచ్చలేదు, ఏం నచ్చింది కళ్యాణ్ గారు? ఏం నచ్చలేదు ఏం లేదు, నచ్చుతుంది, బాగానే చేస్తున్నారు. కానీ అందుబాటులో లేరేమో అనిపిస్తుంది ప్రజలకి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆయన అందుబాటులో లేరేమో నాకు అనిపిస్తుంది. అది అంటే ఒక పీరియడ్ లాగా ఏదైనా పెట్టి వీళ్ళ సమస్యలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్తున్నారు అలా కూడా వీళ్ళు తీసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు మేడం పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే బాగా చేస్తున్నారు, ఇంకా కొంచెం దృష్టి పెట్టాలి అనిపిస్తుంది. మొన్నే ఒక ఐపీఎస్ ఎవరో దొంగ ఐపీఎస్ పట్టుకున్నాము అన్నారు కదా, ఆయన చెప్పారు. నేను కొంచెం అలాంటి వాటి మీద దృష్టి పెట్టాలేమో అనిపిస్తుంది. నెక్స్ట్ అయిన స్కూళ్ళలో కూడా అవగాహన అనేది కొంచెం ఎలాగా ఏంటి అనేది అవగాహన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే, మనం రీసెంట్గా చూసాము ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ని 24 hours కళ్యాణ్ గారు వెనకే ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదో అదే రోడ్స్ విషయం అది ఆలోచించుకుంటున్నారు. తప్పు ఎవరిది అంటారు అక్కడ? కంపల్సరీగా సిపి ఎవరైతే పోలీస్ శాఖ ఉందో వాళ్ళదే. అంటే హోమ్ మినిస్టర్ లేడీ ఉన్నారు కదా అనిత, వంగలపూడి అనిత, ఆవిడదే. ఇప్పుడు ఆవిడ ఆ శాఖకు మంత్రి అయినప్పుడు ఆవిడే బాధ్యత వహించాలి కదా, ఆవిడే చూసుకోవాలి కదా. అసలు డిప్యూటీ సీఎంగా యాక్చువల్గా డిప్యూటీ సీఎం కన్నా కూడా ఈ హోంశాఖ కూడా ఆయనకి ఇస్తే సరిపోతుంది కదా నా ఉద్దేశము. అనవసరంగా ఈవిడికి ఏమో నాకు ఆవిడకేం తెలియదేమో నాకు అనిపిస్తుంది. బయటికి రారు, ఏం తెలియదు, ఏం చేస్తారో తెలియట్లేదు అట్లా. అంటే ఇంతకుముందు చాలా మంది డిప్యూటీ సీఎంలు వచ్చారు, కానీ డిప్యూటీ సీఎం అనేవాళ్ళు ఎవరికి అంత హోదా అంటే అంత పేరు కానీ అంత ప్రత్యేకతలు కానీ ఏం లేవు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి ఒక అందం వచ్చింది అనుకోవచ్చు. ఆయనకు కూడా మొన్నటి వరకు ఏం లేవు కదా, తర్వాత గొడవలు అయిన తర్వాతనే కదా ఆయనకు కూడా అన్నీ ఇచ్చారు. ఏమి అంటే కొన్ని అధికారాలు ఇచ్చిన తర్వాతనే ఆయన చేస్తున్నారేమో అనిపిస్తుంది. బాగా చేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన సీఎం అయితే బాగుండు అనిపిస్తుంది. ఫ్యూచర్లో కాదు, త్వరలోనే కావచ్చు అనిపిస్తుంది నాకైతే. త్వరలో అంటే ఏమో మధ్యంతర ఎన్నికలు కూడా రావచ్చు కదా, చెప్పలేం కదా. జగన్ గారికి ఛాన్స్ లేదంటారా? లేదండి, ఆయనకి లేదు. యాక్చువల్గా ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన ఏం చేశారు అనేది కాదు, కానీ కష్టం, చాలా కష్టం. నేను మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ గారు వస్తారని చాలా మంది అంటున్నారు. నాకు తెలిసి అయితే రారు. మాది ఏపీఏ, మొన్నటి వరకు ఏపీలోనే ఉన్నాను నేను. 2 days అయింది ఇక్కడికి వచ్చి, కానీ 100% అయితే రారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం అంటే జగన్ గారు చాలా అప్పులు చేశారని అంటున్నారు. ఏమైనా అప్పులు చేసినట్టు అనిపించిందా మీకు? అలా ఏమనిపించలేదండి. అప్పులు చేశారో ఏమో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రజలవన్నీ కూడా మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్. ఇప్పుడు మందు దుకాణాలు అయితే ఏంటి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని, కానీ ప్రజలకు కూడా కొంత చేశాడులేండి. స్కూల్స్ అవి బాగానే ఉన్నాయి జగన్ ప్రభుత్వం కూడా. స్కూల్స్లో భోజనం అయితే ఏంటి ఇవన్నీ బాగా చేశాడు. బట్ ఏంటంటే సీఎం అయిన తర్వాత ప్రజలలోకి రాలేదేమో అనిపిస్తుంది ఆయన కూడా. అది ఎక్కడా కనిపించలేదు.